ఇండియన్ రైల్వేస్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ఇందులో కొందరు రిజర్వేషన్ చేసుకుంటే మరికొందరు జనరల్ బోగిలో వెళుతుంటారు. చాలా మంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు ఉంటారు. తమ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారు కొన్నిసార్లు నిలబడే జర్నీ చేస్తారు. తాజాగా టికెట్ వెయిటింగ్ లిస్ట్ పై కీలక నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రిజర్వేషన్ కోచ్లలో ప్రయాణించడాన్ని పూర్తిగా నిషేధించింది. అంటే మీ టికెట్ వేచి ఉండి ఉంటే మీరు ఏసీ లేదా స్లీపర్ కోచ్లో ప్రయాణించలేరు. మీరు స్టేషన్ విండో నుండి టికెట్ను ఆఫ్లైన్లో కొనుగోలు చేసినప్పటికీ ఈ తరహా టికెట్పై రిజర్వ్ చేసిన కోచ్లలో ప్రయాణించడాన్ని రైల్వే ఇప్పుడు నిషేధించింది. రిజర్వ్ చేసిన కోచ్లలో కన్ఫర్మ్ చేసిన టికెట్లతో ప్రయాణించే వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీని ప్రభావం వెయిటింగ్ టికెట్పై ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులపై పడే అవకాశం ఉంది. వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు రిజర్వ్డ్ కోచ్లలో జర్నీ చేస్తే టీటీ అతడిపై 440 ఫైన్ వేసి దారిలో రైలు నుంచి దిగేలా చేయవచ్చని రైల్వే తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో స్టేషన్ విండో నుండి వెయిటింగ్ టికెట్ను కొనుగోలు చేసినట్లయితే అతను రిజర్వ్ చేయబడిన కోచ్లలో కూడా ప్రయాణించే అవకాశం ఉండేది. ఏసీలో వెయిటింగ్ టికెట్ ఉంటే ఏసీలో, స్లీపర్ వెయిటింగ్ టికెట్ ఉంటే స్లీపర్ కోచ్లో ప్రయాణించేందుకు టీటీ వెసులుబాటు కల్పించేవారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లపై ఇలా ప్రయాణించడంపై ఇప్పటికే నిషేధం ఉంది. ఎందుకంటే ఆన్లైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే దానంతట అదే క్యాన్సిల్ అవుతుంది.